నెక్స్ట్ టాపిక్ అండి, రోమన్ నంబర్ 5, వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ ఫర్ స్టాండర్డ్ యాంగిల్స్. స్టాండర్డ్ యాంగిల్స్ అంటే 30 డిగ్రీస్కి 45 డిగ్రీస్కి మల్టిపుల్ వాల్యూస్ స్టాండర్డ్ యాంగిల్స్. వాటిని రేడియన్స్ ఎలా చెప్పుకోవాలో మనం చదువుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. సో ఫస్ట్ స్టాండర్డ్ యాంగిల్స్ చూద్దామండి, ఏమేమి ఉన్నాయని. లెట్ us take a circle in standard position as usual. Ray makes an angle 30 degrees. ఒక రే 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తుందండి. హైపోటెన్యూస్ 1 యూనిట్ సర్కిల్ తీసుకుందాం. ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ రే ఈస్ OA. ఫైనల్ పొజిషన్ ఆఫ్ రే ఈస్ O. డ్రా ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ P టు X యాక్సిస్. P నుంచి X యాక్సిస్కు పర్పెండిక్యులర్ డ్రా చేయండి. PF అనుకుందాం. సో దిస్ ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్స్. OA అనే రే అనేది ఏమైందండి, 30 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయ్యి OP అనే పొజిషన్కి వచ్చింది. అప్పుడు ఈ వర్టికల్ వాల్యూ 30 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్న ఈ ప్రొజెక్షన్ వాల్యూ, ఈ పర్పెండిక్యులర్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అంటే 1/2 ఉంటుంది. అడ్జసెంట్ సైడ్ యొక్క వాల్యూ ఏముంటుంది అంటే √3/2. ఇక 30 డిగ్రీస్ ఉన్నప్పుడు దాని కాంప్లిమెంట్ అనేది 60 డిగ్రీస్ అవుతుంది. హైపోటెన్యూస్ 1 యూనిట్ అనేది 1 యూనిట్ రేడియస్ ఉండే సర్కిల్ కాబట్టి. సో సైన్ 30 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ 1/2, కాస్ 30 డిగ్రీస్కి అడ్జసెంట్ సైడ్ √3/2, tan 30 డిగ్రీస్ సైన్ బై కాస్ చేస్తే 1/√3 వస్తుంది. అలాగే 60 డిగ్రీస్ కూడా 30కి మల్టిపుల్ సేమ్ అండి. 60కి ఆపోజిట్ సైడ్ సైన్ 60 √3/2 అవుతుంది. కాస్ 60 డిగ్రీస్కి అడ్జసెంట్ సైడ్ 1/2 అవుతుంది. tan 60 సైన్ బై కాస్ √3/2/1/2, 2 క్యాన్సిల్, √3 వస్తుంది. రిమైనింగ్ వాల్యూస్ మీరు రాసుకోండి. కొసెకెంట్, సీకెంట్, కాట్, వీటి మూడింటి యొక్క రెసిప్రోకల్స్. ఇది కేస్ 1 అండి, స్టాండర్డ్ యాంగిల్స్. కేస్ 2, I am drawing another circle. Standard position, that is unit circle and ఇది సెంటర్ ఆరిజిన్. దిస్ ఆర్ X యాక్సిస్ అండ్ Y యాక్సిస్, ఏవైనా ఉండొచ్చు. సో ఏ రే మేక్స్ అన్ యాంగిల్ 45 డిగ్రీస్ నౌ. ఒక రే ఏం చేసిందండి, ఇది 45 డిగ్రీస్ యాంగిల్ చేసింది. ఇనీషియల్ పొజిషన్ OA, ఫైనల్ పొజిషన్ OP అండి. సో మేక్స్ అన్ యాంగిల్ 45 డిగ్రీస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో డ్రా ద పర్పెండిక్యులర్స్. ఆటోమేటికలీ వాట్ వీ గెట్, P నుంచి మనం పర్పెండిక్యులర్ని డ్రా చేస్తే దీని సైన్ 45 వాల్యూ అంటామండి. X యాక్సిస్ మీద ఉన్న ఈ అడ్జసెంట్ వాల్యూని దీన్ని కాస్ 45 అంటాం. సో PM ఇస్ ద పర్పెండిక్యులర్. సో ఒక యాంగిల్ 45 అయితే ఇది కూడా 45 డిగ్రీస్ అవుతుందండి. సో రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దిస్ 2 సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇవి రెండు 2 సైడ్స్ ఈక్వల్ ఉంటాయండి. సో
రేడియస్ 1 యూనిటే కాబట్టి దీని వాల్యూ 1/√2 అండి. దీని వాల్యూ కూడా 1/√2నే ఉంది. The length of PM is 1/√2. The length of OM is also 1/√2. రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ 2 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో దీని నుంచి వచ్చేది మనకు sin 45 degrees అండి 1/√2, cos 45 degrees అండి 1/√2, tan 45 degrees అండి sin by cos 1 అండి. సో 45కి ఆపోజిట్ సైన్ అండి, 45కి అడ్జసెంట్ కాస్ అండి. 45 degrees వాల్యూస్ అండి. సో 0 degreesకి 90 degreesకి క్వాడ్రంట్ యాంగిల్స్ చదువుకున్నాం. సో ఇప్పుడు 30 degrees అండ్ 60 degrees అండ్ 45 degrees వచ్చాయి. ఇంకా ఉన్నాయి స్టాండర్డ్ యాంగిల్స్. ఎలా ఇప్పుడు చూడండి. థర్టీ డిగ్రీస్ యాంగిల్ చేసిందండి. సేమ్ 30 degrees సెకండ్ క్వాడ్రంట్లో ఏమైంది? ఇది కూడా 30 degrees అండ్ థర్డ్ క్వాడ్రంట్లో కూడానండి. థర్టీ డిగ్రీస్ ఫోర్త్ క్వాడ్రంట్లో కూడానండి. థర్టీ డిగ్రీస్. బట్ కరెస్పాండింగ్ యాంగిల్ ఏమవుతుందో చూసి దాని మీద ట్రయల్స్ రాద్దాం. ఇఫ్ యు డ్రా ద పర్పెండిక్యులర్స్ నౌ, ఇక్కడ నుంచి మనం పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అండ్ ఇక్కడ నుంచి మనం పర్పెండిక్యులర్ని డ్రా చేస్తే రెండు సేమ్ అండి. సేమ్ లెంగ్త్ని కలిగి ఉంటాయి. ఇది పర్పెండిక్యులర్ అనండి, ఇది కూడా పర్పెండిక్యులర్ అనండి. సేమ్ లెంగ్త్ని కలిగి దే మస్ట్ హ్యావ్ సేమ్ లెంగ్త్ బికాస్ దిస్ 4 triangles ఆర్ కాంగ్రుయెంట్. కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి అకార్డింగ్ టు RHS కాంగ్రుయెన్సీ. ఇక్కడ 90 degrees, ఆటోమేటిక్ ఇది 60 degrees అవుతుందండి. ఇది కూడా 60 degrees అవుతుందండి. ఇది కూడా 60 degrees అవుతుందండి. సేమ్ దిస్ ఈజ్ ఆల్సో 60 degrees. సో కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అండి 4 కూడా. దీని మెజర్మెంట్స్ ఏముంటాయో ఈ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ 4 ట్రయాంగిల్స్కి సేమ్ మెజర్మెంట్స్ ఉంటాయండి. వీ నో దట్ రేడియస్ ఈజ్ 1 యూనిట్, ఎందుకంటే ఇది యూనిట్ సర్కిల్, రేడియస్ ఈజ్ 1 యూనిట్. దెన్ దిస్ లెంగ్త్ మస్ట్ బి, ఇంతకుముందు చదువుకున్నాం, 1/2 అండ్ దిస్ లెంగ్త్ మస్ట్ బి √3/2. సో ఇది కూడా 1/2నే ఉంటుందండి, బట్ నెగిటివ్ y యాక్సిస్ మీద కాబట్టి దీని లెంగ్త్ -1/2 ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతేనండి, పాజిటివ్ +1/2, నెగిటివ్ y యాక్సిస్ మీద ఈ లెంగ్త్ -1/2 ఉంటుంది. నెగిటివ్ x యాక్సిస్ మీద ఈ వాల్యూ -√3/2. చూడండి, ఫస్ట్ sin 30 degrees, 30 degreesకి ఆపోజిట్ అండి 1/2. ఇప్పుడు రే ఏం చేసింది, తన ఇనీషియల్ పొజిషన్ x యాక్సిస్ మీద నుంచి 180 degrees రొటేట్ అయ్యి
మరి క్లాక్ వైజ్ డిగ్రీస్లో 30 degrees రొటేట్ అయిందండి. 180 minus 30, సో వీ గెట్ 150 అండి. అంటే దీని సెకండ్ క్వాడ్రంట్లో 30 degrees యొక్క కరెస్పాండింగ్ వాల్యూ ఏమవుతుందండి? 150 degrees. సో సైన్ 150 degrees. 150 degreesకి ఆపోజిట్ సెట్ సేమ్ 1/2. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ వాల్యూస్ ఎలా మెజర్ చేయాలని. అగైన్ రే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉందండి. ఇలా ఇనిషియల్గా రొటేట్స్, మేక్స్ అన్ యాంగిల్ 180 degrees. ఆఫ్టర్ దట్ సేమ్ డైరెక్షన్, అదే డైరెక్షన్లోనే 30 degrees రొటేట్ అయింది. సో వి గెట్ 180 + 30, 210 degrees అండి. అంటే దీని కరెస్పాండింగ్ వాల్యూ ఎంత ఉంటుందండి? 210 degrees ఉంటుందండి. సో సైన్ 210 degrees ఇజ్ ఈక్వల్స్ టు 210కి వర్టికల్ ఆపోజిట్ వాల్యూ -1/2. సో -1. ఇన్ ద సేమ్ వే రే ఇనీషియల్గా ఎక్స్ యాక్సిస్ మీద ఉందండి. మేక్స్ 1 revolution completely, so 360 degrees. After that it rotates in clockwise direction 30 degrees. So 360 minus 30, so we get 330 degrees అండి. సో 30 degrees యొక్క కరెస్పాండింగ్ వాల్యూ ఫోర్త్ క్వాడ్రంట్లో ఎంత ఉంటుందండి? 360 నుంచి క్లాక్ వైజ్లో 30 degrees. సో 360 degrees క్లాక్ వైజ్లో అంటే -30 degrees, we get 330 degrees అండి. సో సైన్ 330 degrees is equals to opposite value -1/2. Similarly cos 60 degrees x axis మీద వాల్యూ అండి, హారిజాంటల్ వాల్యూ √3/2. cos 150 degrees x axis యొక్క హారిజాంటల్ వాల్యూ -√3/2. cos 210 degrees సేమ్ -√3/2. cos 330 degrees, 330 degrees యొక్క హారిజాంటల్ వాల్యూ ట్రయాంగిల్లో √3/2. సైన్ బై కాస్ చేస్తే tan వస్తుంది. దట్స్ ఇట్. 1/sin cosecant, 1/cos secant we get ఆటోమేటిక్గా. మిగతావన్నీ మీకు వాల్యూస్ వచ్చేస్తాయి. సో 30 యొక్క మల్టిపుల్స్ 30, 150, 210, 330 degrees రాశాను ఎగ్జాంపుల్. అలాగే 60 తీసుకుంటే, సార్ ఇక్కడ ఆల్రెడీ 60 ఉంది కదా సార్, బట్ ఈ యాంగిల్ మెజర్ చేయాలంటే కష్టం. సో స్టాండర్డ్ పొజిషన్లోనే 60 degrees తీసుకుంటాం. అగైన్ స్టాండర్డ్ పొజిషన్లోనే 60 degrees అండి. యూనిట్ సర్కిల్ అండి. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. ఏ రే మేక్స్ అన్ యాంగిల్ 60 degrees. ఒక రే తన ఇనీషియల్ పొజిషన్ ఇలా ఉందండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా రొటేట్ అయిందండి, 60 degrees యాంగిల్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ద సేమ్ రే మేక్స్ 60 degrees ఫ్రమ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద నుంచి 60 degrees చేశారు. అండ్ ద సేమ్ రే థర్డ్ క్వాడ్రంట్లో అండి 60 degrees, అంటే ఇలా రొటేట్ అయ్యి ఇలా 60 degrees. అండ్ ద సేమ్ రే అగైన్ మేక్స్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్ like this, comes makes 60. So this is 60 degrees, ఇది కూడా 60 degrees ఏనండి. This is also 60 degrees and this is also 60 degrees. ఇప్పుడు పర్పెండిక్యులర్స్ డ్రా చేద్దాం. ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేసామండి. దెన్ దిస్ ఈజ్ sin 60,
this perpendicular is sin 60 and this horizontal is cos 60. So it value is root 3 by 2 and its value is 1 by 2. ఎందుకంటే 60కి ఆపోజిట్ అడ్జసెంట్, 60కి ఆపోజిట్ రూట్ 3 by 2, 60కి అడ్జసెంట్ 1 by 2 రాసుకున్నామండి ఆల్రెడీ. సేమ్ అదే వాల్యూసేనండి. ఇక్కడ కూడా అంతేనండి. ఇట్లా పర్పెండిక్యులర్ని డ్రా చేసినప్పుడు ఇవి రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఉంటాయండి. ఇక్కడ యాంగిల్ ఇక్కడ 90 degrees, సో ఇక్కడ యాంగిల్ 30 degrees, సో ఇక్కడ 90 degrees కాబట్టి ఇక్కడ యాంగిల్ కూడా 30 degrees. సో కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అండి. కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటే సేమ్ మెజర్మెంట్సే ఉంటాయి. సో సేమ్ 1/2 ఇదేనండి. ఈ 1/2 అలాగే ఉంటుంది. ఇది ఈ లెంగ్త్ కూడా రూట్ 3 by 2 అండ్ డౌన్వర్డ్స్ కూడా రూట్ 3 by 2నే ఉంటుంది, కానీ నెగిటివ్ y యాక్సిస్ మీద ఉంటుంది కాబట్టి మైనస్ రూట్ 3 by 2. ఇన్ ద సేమ్ వే సిమిలర్ మేనర్ డ్రా ద ఫిగర్. ఇక్కడ కూడా figure draw చేస్తాం. So this is also root 3 by 2, but this is minus root 3 by 2 and this is minus 1 by 2. So here also angle is 30 degrees. Here the perpendicular, here also perpendicular, here the angle is 30 degrees. All congruent triangles. Now sin 60. 60 vertical value, opposite value, root 3 by 2. Cos 60. Adjacent value, horizontal value, 1 by 2. We know that tan 60 automatically. Sin by cos. Sin 60 by cos 60 we get root 3. Like that. Second quadrant లో corresponding angle ఏమైతుంది అంటే రే ఎలా రొటేట్ అయి ఉంటుంది, ఇలా 180 degrees రొటేట్ అయ్యి యాంటీ క్లాక్ వైజ్లో 60 degrees వచ్చి ఉంటుంది. సో కరెస్పాండింగ్ వాల్యూ ఏమవుతుంది అంటే ఇది 60కి 180 యాంటీ క్లాక్ వైజ్ మైనస్ క్లాక్ వైజ్లో 60 అండి. సో 120 degrees చెక్ చేసుకోండి. ఎలా అంటే 90 అండి ప్లస్ 30 120, ఎందుకంటే 60 అనేవి 30 ఉంటుందండి, ఇది 30 ఉంటుందండి, ఇది మొత్తం 90 ఉంటుంది. సో 90 ప్లస్ 30 120 degrees యాంగిల్ చేసి రైట్. సో సైన్ 120 degrees, 120 degreesకి ఆపోజిట్ వాల్యూ అంటే వర్టికల్ వాల్యూ రూట్ 3 by 2. కాస్ 120 degrees, 120 degreesకి అడ్జసెంట్ వాల్యూ అంటే హారిజాంటల్ వాల్యూ minus 1 by 2. Similarly tan 120 degrees sin by cos మైనస్ ఉంది కాబట్టి మైనస్ రూట్. థర్డ్ క్వాడ్రంట్లో కరెస్పాండింగ్ వాల్యూ ఏమవుతుంది, ద రే రొటేట్స్ 180 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, సో ప్లస్ 180. అదే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అడిషనల్గా 60 రొటేట్ అయిందండి. 180 ప్లస్ 60 240 degrees. సో కరెస్పాండింగ్ వాల్యూ ఏమవుతుంది అంటే దీనికి 60 కరెస్పాండింగ్ వాల్యూ 180 ప్లస్ 60 అండి 240 degrees. సో సైన్ 240 ఆపోజిట్ వాల్యూ లేదా వర్టికల్ వాల్యూ మైనస్ రూట్ 3 by 2 కాస్ 240 degrees, అడ్జసెంట్ వాల్యూ మైనస్ 1 by 2, ఆటోమేటిక్గా tan 240 degrees. 2 gets cancelled, minus also gets cancelled, root 3 by 1 sin by cos root 3. ఫోర్త్ లో అండి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇన్ ఫోర్త్ రే రొటేట్స్ మేక్స్ 1 revolution, I think 360 degrees in anti clockwise direction, so plus 360. clockwise లో మళ్ళీ 60 అండి, సో ప్లస్ 360 మైనస్ 60 300 degrees అండి. సో ఇట్ బికమ్స్ 300 degrees. అంటే ఈ 60 కరెస్పాండింగ్ వాల్యూ ఫోర్త్ క్వాడ్రంట్లో ఏమవుతుందండి 300 degrees అవుతుంది. సో సైన్ 360 degrees వర్టికల్ వాల్యూ లేదా ఆపోజిట్ వాల్యూ మైనస్ రూట్ 3 by 2 కాస్ 360 degrees we get 1 by 2
ఫిగర్లో ఉందండి. సో tan 360 degrees we get minus root. These are the values. అలాగే ఇంకొక కేసు చెప్తానండి, స్టాండర్డ్ కేసు. సో కేస్ 1 30-60, కేస్ 2 45-45, కేస్ 3 అదే మొత్తం టోటల్గా 4 క్వాడ్రంట్స్లో అయితే 60 degreesని 4 క్వాడ్రంట్స్లోనూ తీసుకుంటే కేస్ 4. నెక్స్ట్ కేస్ 5. అలా అన్నింటినీ తీసుకోవచ్చండి మనం. వన్ మోర్ స్టాండర్డ్ యాంగిల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్, దట్ ఈస్ a ray makes an angle 15 degrees. 15 degrees యాంగిల్ చేసిన, ఇది కూడా స్టాండర్డ్ ఫార్మ్స్ అండి, వాల్యూస్ నేర్చుకోవాలి. 15 degrees చేసినప్పుడు వర్టికల్ వాల్యూ ఎంత ఉంటుంది, హారిజాంటల్ వాల్యూ ఎంత ఉంటుంది, ఈ వర్టికల్ వాల్యూ ఎంత ఉండొచ్చు అండ్ ఈ హారిజాంటల్ వాల్యూ ఎంత మనకు తెలియాలి. రేడియస్ ఏమో సర్కిల్ యొక్క రేడియస్ 1 యూనిట్ అండి, స్టాండర్డ్ ఫార్మ్. ఈ వర్టికల్ వాల్యూ యొక్క లెంగ్త్, ఈ లెంగ్త్ ఎంత ఉంటుంది అంటే సపోజ్ POM అనుకుంటాం. PM యొక్క లెంగ్త్ ఎంత ఉంటుంది అంటే √3 - 1/2 √2 ఉంటుంది. OM యొక్క లెంగ్త్ ఎంత ఉంటుంది అంటే √3 + 1/2 √2. రిమెంబర్ ఇట్, మెజర్మెంట్స్ అట్లే ఉంటాయండి. 1 √3 - 1/2 √2, √3 + 1/2 √2, 15 degrees అండి. చెక్ చేసుకోండి. ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ చేయించుకోవడం మీరు, కెన్ కన్స్ట్రక్ట్ ద ట్రయాంగిల్ ఆల్సో. సో sin 15 degrees, √3 - 1/2 √2, cos 15 degrees, √3 + 1/2 √2, tan 15 degrees, sin by cos అండి, 2 √2 2 √2 క్యాన్సిల్, √3 - 1/√3 + 1, దట్ ఈస్ రేషనలైజ్ చేసి డినామినేటర్ రేషనల్గా మారిస్తే we get 2 - √2. సో cot 15 అండి. నెక్స్ట్ tan రెసిప్రోకల్ అంటే దీనికి అంటే 1/2 - √3 వస్తుంది. రేషనలైజ్ చేస్తే 2 + √3 వస్తుంది. రేషనలైజ్ చేయాలి ఎలా తెలుసు. సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ ద వాల్యూస్. These are the values of the trigonometrical ratios for standard angles. Trigonometrical ratios యొక్క వాల్యూస్ అంటే స్టాండర్డ్ యాంగిల్స్, కోటెర్మినస్ స్టాండర్డ్ యాంగిల్స్. సో 30-60 చాలా ఇంపార్టెంట్ అండి. 45 రిమెంబర్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలండి, నేర్చుకోవాలండి. రిమెంబర్, నేను ప్రూఫ్ ఎక్స్ప్లెయిన్ చేశానండి, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలండి, నేర్చుకోవాలి, ఖచ్చితంగా రావాలండి. ఇవి 4 150 degrees వరకు మీకు తెలియాలండి. రిమెంబర్, వీటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ sin 60, sin 120, cos 60, cos 180 also we have to remember. And 15. These are the values of the trigonometrical ratios for standard angles. Final ga I think 6th case, 6th one andi. Values of trigonometrical ratios for coterminous angles.
కోటెర్మినస్ యాంగిల్కి ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయి చూడాలి. కోటెర్మినస్ యాంగిల్స్ అంటే ఏంటో డెఫినేషన్ మీకు చెప్పానండి. ఏవైనా 2 or more యాంగిల్స్ యొక్క ఫైనల్ రే యొక్క పొజిషన్ కోయిన్సైడ్ అవుతుందండి. వాటిని కోటెర్మినస్ యాంగిల్స్ అంటాం స్టాండర్డ్ పొజిషన్స్లో. అంటే ఐఎమ్ కన్స్ట్రక్టింగ్ అగైన్ ద ఫిగర్. స్టాండర్డ్ పొజిషన్ ఏనండి, అంటే యూనిట్ సర్కిల్ సెంటర్ ఆరిజిన్ అండి స్టాండర్డ్ పొజిషన్ అంటే. OA initial position of the ray, and it rotates and makes an angle x అనుకుందామండి. x యాంగిల్ చేసింది అనుకుందాం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. OP is the final position. ఏవైనా 2 or more యాంగిల్స్ యొక్క ఫైనల్ పొజిషన్స్, రేస్ యొక్క ఫైనల్ పొజిషన్స్ కనుక కోయిన్సైడ్ అయితే వాటిని కో టెర్మినస్ అంటాం. టెర్మినల్ పొజిషన్ కో అంటే సేమ్ అండి, సేమ్ ఉండే వాటిని మనము కో టెర్మినస్ యాంగిల్స్ అంటాం. చూద్దాం, సపోజ్ ఇది ఎక్స్ అండి, దీంతో ఫామ్ అయ్యే యాంగిల్స్ ఏమేమో చూద్దాం. ఎక్స్ నెక్స్ట్ ఏమవుతుంది, ఆల్వేస్ స్టాండర్డ్ పొజిషన్ అంటే ఎక్స్ యాక్సిస్ నుంచి స్టార్టింగ్ తీసుకోవాలి మనము. ఒక రెవల్యూషన్ చేసిందండి 360 degrees ప్లస్ ఎక్స్, 360 degrees ప్లస్ ఎక్స్. మరి 1 revolution 360 degrees, again 1 revolution plus 360 degrees, 720 degrees plus x. మళ్ళీ 720 plus x ఇలా వెళ్తూ ఉంటాయి. So this can be taken as x is any angle, then its coterminous angles must be of the form 2n pi plus x. కోటెర్మినస్ యాంగిల్ సంబంధించిన డెఫినేషన్ ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయంటే చూడండి ఒకసారి. సో ఇంకోటి 2n pi plus x అవుతుంది. అంటే 2n pi plus xకి ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయి ఈ యాంగిల్కి, ఫర్ దిస్ యాంగిల్. అబ్జర్వ్ చేయండి, దిస్ ఈస్ ద వర్టికల్ వాల్యూ అండ్ దిస్ ఈస్ ద హారిజాంటల్ వాల్యూ. ఈ యాంగిల్స్కి ఈ ట్రయాంగిల్ యొక్క పొజిషన్ చేంజ్ కాదు, సేమ్ వర్టికల్ వాల్యూ సేమ్ హారిజాంటల్ వాల్యూనే కలిగి ఉంటాయి. ఎక్స్కి ఎంత ఉంటుందో 360 ప్లస్ ఎక్స్కి ఇదే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, 720 ప్లస్ ఎక్స్కి కూడా సేమ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 1080 ప్లస్ ఎక్స్ కూడా ఇదే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అంటే వర్టికల్ వాల్యూస్ హారిజాంటల్ వాల్యూస్ మారవండి. ఎక్స్కి సంబంధించిన వర్టికల్ వాల్యూ sin x, హారిజాంటల్ వాల్యూ cos x, ఇవే మరీ వస్తాయండి, అవే వాల్యూసే కలిగి ఉంటాయి. ఈ యాంగిల్కైనా సరే మరి sin x cos x వస్తాయి, 720 ప్లస్కైనా sin x cos x ఉంటాయి, 1080 ప్లస్ ఎక్స్కైనా sin x cos x ఉంటాయండి. అవి క్లాక్ వైజ్లో కావచ్చు లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో అయినా కావచ్చు. సో వాటిని కోటెర్మినస్ యాంగిల్స్ అంటాం. సో sin ఆఫ్ 2n pi plus x మళ్ళీ ఏమవుతుందండి, sin x అవుతుంది. అలాగే cos ఆఫ్ 2n pi plus x కూడా ఏమవుతుంది, మళ్ళీ cos x అవుతుంది. sin బై cos tan ఆఫ్ 2n pi plus x ఏమవుతుందండి, మళ్ళీ మనకు tan x వస్తుంది. సేమ్ వాటి రెసిప్రోకల్స్ అలాగే ఉంటాయి. దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ద ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ ఫర్ కోటెర్మినస్ యాంగిల్స్. రిమెంబర్, గుర్తుపెట్టుకోవాలండి. So these are the values of the trigonometrical ratios for different angles. Where the trigonometrical ratios are defined and where the trigonometrical ratios are not defined, for what angles we get defined trigonometrical ratios and not defined trigonometrical ratios. So coterminous angles. So coterminous angles ki same value ne vastundandi. Sin gets sin, cos gets cos, tan gets tan. That's it. ఇలా ఉంటాయండి వాల్యూస్. వీటి మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామండి.
ఎగ్జాంపుల్స్ 2-3. ఆ తర్వాత ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ చెప్తాను. ఫంక్షన్స్ అంటే ఏంటి, దాంట్లో ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, వాటి ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి నెక్స్ట్ క్లాస్లో. నెక్స్ట్ టాపిక్ అండి, ఒక 3 టాపిక్స్ను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాట్ ఇన్ డీటెయిల్. వాటికి సపరేట్గా చాప్టర్స్ ఉన్నాయండి, అక్కడ ఇన్ డీటెయిల్గా చదువుకుందాం. ఇక్కడ జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇస్తాను. మొదటిది ఇమాజినరీ నంబర్స్ అండి. ఫస్ట్ రూట్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బి అని రాసుకోవచ్చు. ఎప్పుడు అంటే ఏబిలో రెండింటిలో కనీసం ఒకటైనా పాజిటివ్ అయి ఉండాలి. అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఏ కమా బి ఆర్ పాజిటివ్. రెండు నెగిటివ్ అయినప్పుడు ఈ ఫార్ములా రాయకూడదండి. సో ఓన్లీ ఇఫ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ఏ ఆర్ బి ఈజ్ పాజిటివ్. If both are negative, then we can write, we didn't write this formula. ఈ ఫార్ములా రాయమండి మనం. రెండవది నెగిటివ్ నెంబర్స్కి స్క్వేర్ రూట్స్ లేవండి. ఎందుకు అంటే రూట్ ఆఫ్ -4 అని ఉందనుకోండి, దీన్ని ఏం రాయొచ్చు, రూట్ ఆఫ్ -1 ఇంటూ 4 అని రాయొచ్చండి. ఈ ఫార్ములా ప్రకారం సపరేట్ చేస్తే రూట్ ఆఫ్ -1 రూట్ 4 అండి. స్క్వేర్ రూట్ అంటే డెఫినేషన్ తెలుసు మీకు. పాజిటివ్ నెంబర్స్కి మాత్రం మనం స్క్వేర్ రూట్స్ కనుక్కుంటామని కూడా తెలుసు. నెగిటివ్ నెంబర్స్కి స్క్వేర్ రూట్స్ ఇలా రాస్తాం. సపోజ్ రూట్ ఆఫ్ -9 అని ఉందనుకోండి, దీన్ని మనము రూట్ ఆఫ్ -1 ఇంటూ 9 అని రాస్తాము. అప్పుడు రూట్ ఆఫ్ -1 ఇంటూ రూట్ 9 అని రాసుకోవచ్చు. రూట్ -36 అని ఉందనుకోండి, దీన్ని మనం రూట్ ఆఫ్ -1 ఇంటూ 36 అని రాయొచ్చండి. సపరేట్ చేస్తే ఈ ఫార్ములా యూజ్ చేసి రూట్ ఆఫ్ -1 ఇంటూ రూట్ 36 అని రాయొచ్చు. ఇలా అండ్ సో ఆన్ ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ 4కి స్క్వేర్ రూట్ ఉందండి, పాజిటివ్ నెంబర్ అయింది 2. సో దీని వాల్యూ ఏమవుతుంది, రూట్ ఆఫ్ -1 ఇంటూ 2 అవుతుంది. రూట్ ఆఫ్ -1 ఇంటూ 9కి స్క్వేర్ రూట్ 3 అండి. రూట్ ఆఫ్ -1 ఇంటూ 36కి స్క్వేర్ రూట్ 6 ఇలా వస్తాయి. దీంట్లో ఈ రూట్ ఆఫ్ -1 అనేది కామన్గా ఉంది. నెగిటివ్ నెంబర్స్ స్క్వేర్ రూట్స్ లేవు కాబట్టి రూట్ ఆఫ్ -1కి స్క్వేర్ రూట్ లేదండి. -1 అనే నెంబర్కి స్క్వేర్ రూట్ లేదు. దెర్ ఈస్ నో వాల్యూ ఫర్ రూట్ ఆఫ్ -1. హెన్స్ దిస్ బేసిక్ వాల్యూ ఈస్ కాల్డ్ యాజ్ ఇమాజినరీ యూనిట్ అంటామండి. బేసిక్ వాల్యూ అంటే నెగిటివ్ నెంబర్స్ని వేటినైనా సరే నువ్వు -1 ఇంటూ సంథింగ్ పాజిటివ్ వాల్యూగా నువ్వు రాయొచ్చు. ఏ నెగిటివ్ నెంబర్నైనా సరే మనం ఎలా రాయొచ్చు అంటే -1 ఇంటూ పాజిటివ్ అని రాయొచ్చు. సో ఇక -1కి సంబంధించిన ఈ స్క్వేర్ రూట్ వాల్యూని బేసిక్ ఇమాజినరీ యూనిట్ అంటాం. సో ఇవి రూట్ ఆఫ్ -1 కలిగి ఉన్న నంబర్స్ని మనము ఇమాజినరీ నంబర్స్ అంటాం. దే ఆర్ కాల్డ్ యాజ్ ఇమాజినరీ నంబర్స్. సో ఇక్కడ రూట్ ఆఫ్ -1 అనే బేసిక్ ఇమాజినరీ యూనిట్ని ఐతో రిప్రజెంట్ చేస్తామండి, కాల్డ్ యాజ్ అయోటా. దీన్ని అయోటా అంటామండి, లేదా ఐ అనొచ్చు. సో బేసిక్ ఇమాజినరీ యూనిట్ అండి. ఇది బేసిక్ ఇమాజినరీ యూనిట్ అండి. సో దీని ఇమాజినరీ ఐ కలిగి ఉన్న నంబర్స్ అన్నింటిని ఇమాజినరీ నంబర్స్ అంట. వీటికి వచ్చే ఫార్ములాస్ ఏంటి, ఐ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1, విచ్ ఈస్ రియల్ అండి. యాక్చువల్గా ఐ అనేది ఇమాజినరీ అండి, మనకు ఐ వాల్యూ తెలియదు. బట్ దాన్ని స్క్వయర్ చేస్తే వచ్చే వాల్యూ మనకు తెలుసు అండి, ఈజ్ ఎ రియల్ -1. అలాగే ఐ క్యూబ్ని ఏం రాయొచ్చు అంటే మనం ఐ స్క్వేర్ ఇంటూ ఐ అని రాయొచ్చండి. -1 ఇంటూ ఐ అని రాసుకోవచ్చు. దట్ మీన్స్ -i. ఇట్స్ వాల్యూ ఈజ్ -i. దీని వాల్యూ కూడా తెలియదండి, బట్ ఇట్ ఈస్ నెగిటివ్. వీ డిడెంట్ నో ద వాల్యూ ఆఫ్ దిస్ -i. వీ నో ఓన్లీ దట్ ఇట్ ఈస్ నెగిటివ్.
అది నెగిటివ్ అని మాత్రం అంతే. సో I⁴ అండి. నెక్స్ట్ దీన్ని మనము I² ఇంటూ I² అని రాసుకోవచ్చు. -1 ఇంటూ -1 వీ కెన్ యూస్ 1. సో 1 అండి, విచ్ ఈస్ అగైన్ రియల్ పాజిటివ్. ఇది రియల్ నెగిటివ్ అండి. సో ఐని మనం ఇమాజినరీ నంబర్ అంటామండి. ఐ యొక్క వాల్యూ √(-1) అండి. దాని డిఫరెంట్ ఇంటిగ్రల్ పవర్స్ యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయంటే I² -1 వస్తుందండి, I³ -i అవుతుంది, I⁴ 1 అవుతుందండి. ఈవెన్ పవర్స్ ఉన్నప్పుడు మాత్రం ఏమవుతుందండి, అది రియల్ నెగిటివ్ కానీ లేదా రియల్ పాజిటివ్ కానీ అవుతుంది. ఇట్ గెట్స్ రియల్ వాల్యూ అండి, మనకు రియల్ వాల్యూ వస్తుందండి. సో ఈ సెకండ్ ఫార్ములా అబ్జర్వ్ చేస్తే I² = -1 అండి, అంటే I² + 1 = 0 అండి. I ప్లేస్లో నేను ఎక్స్ని రీప్లేస్ చేశాను అనుకోండి, ఇదేమవుతుంది, x² + 1 = 0. ఈ ఈక్వేషన్ ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్ ఏంటి అంటే I అండి. ఇది సమ్ బ్రీఫ్ కాన్సెప్ట్. సార్ మీరు I⁴ వరకే చేశారు, I⁴ ఏమవుతుంది, దీన్ని నేనేం రాయొచ్చు, I⁴ ఇంటూ I అని రాసుకోవచ్చు. 1 ఇంటూ I అంటే మళ్ళీ నాకు I వస్తుంది. I get I. సార్ I⁴ సార్ I⁴ ఇంటూ I² అని రాయొచ్చండి. మళ్ళీ నేను 1 ఇంటూ -1 అండి, మళ్ళీ నాకు -1 అంటే I -1 -i 1 ఇవే వాల్యూస్ రిపీట్ అవుతూ వస్తాయి అండర్ ద సైకిల్ ఆఫ్ 4 అండి. 4 సైకిల్తో రిపీట్ అవుతుంది. I⁴ నేను ఏం రాయొచ్చు, I⁴ ఇంటూ I³ అని రాయొచ్చండి. I⁴ వాల్యూ 1, I³ వాల్యూ -i అండి. సో ఆన్సర్ -i. మరి I⁴ని ఎలా రాయొచ్చండి, I⁴ ఇంటూ I⁴ అని రాసుకోవచ్చండి. 1 ఇంటూ 1 అండి, మరి 1. సో అగైన్ I -1 -i 1 ఇలా రిపీట్ అవుతూ వస్తాయి అండ్ సో ఆన్. ట్రిగ్నామెట్రీ ఇంతవరకు నేర్చుకుంటే చాలండి. వీటికి సంబంధించిన ఇన్ డీటెయిల్డ్ డెప్త్ కాన్సెప్ట్స్ అన్నింటిని కూడా నేను మరొక చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా డిఫరెంట్ ఇంటిగ్రల్ పవర్స్కి I యొక్క వాల్యూ ఇలా ఉంటుందండి. I అంటే √(-1) అండి, బట్ I² ఈజ్ -1. వీ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. I³ వాల్యూ -i, I⁴ వాల్యూ 1 అండి. వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. వీ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి, రిమెంబర్ ఇట్. వీటికైతే నేను రిమెంబర్ అని రాస్తాను, అవి ఫార్ములాస్ మీరు నోటికి నేర్చుకోవాలండి. వీ హ్యావ్ టు లెర్న్ దెమ్, దే ఆర్ బేసిక్ ఫార్ములాస్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ I అండి. I అనే కాన్సెప్ట్ అండి, ఇమాజినరీ నంబర్ అండి. రెండవది ఫ్యాక్టోరియల్ నోటేషన్ అండి. సెకండ్ వన్ ఈస్ ఫ్యాక్టోరియల్ నోటేషన్. దీని గురించి కూడా ఇన్ డీటెయిల్డ్గా ఒక చాప్టర్లో చదువుకుంటామండి. పర్ముటేషన్స్, కాంబినేషన్స్ అండ్ బైనామియల్ థీరం అనే చాప్టర్స్లలో చదువుకుంటాం ఇన్ డీటెయిల్డ్గా. ట్రిగ్నామెట్రీకి అవసరమైన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే నేను ఇక్కడ ఇస్తాను. మనకు సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ 1 + 2 + 3 + 4 + సో ఆన్ అప్ టు n అండి. దీని వాల్యూ మనకు తెలుసు అండి. దీన్ని మనం σn అని రాస్తాము. n ఇంటూ n + 1/2 సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఫార్ములా విచ్ వి లెర్న్ ఇన్ ప్రోగ్రెషన్స్లో చదువుకోండి. మళ్ళీ ప్రోడక్ట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ని ఎలా రాస్తాం, సపోజ్ ఇలా ఉందనుకోండి, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ సో ఆన్ అప్ టు n. n న్యాచురల్ నంబర్స్ని మల్టిప్లై చేస్తే దాన్ని ఏమని రాస్తామంటే n ఫ్యాక్టోరియల్ అంటామండి. దీని n ఫ్యాక్టోరియల్ అనే సింబల్, ఈ సింబల్ ఫ్యాక్టోరియల్ అంటామండి. దీన్ని n ఫ్యాక్టోరియల్ అంటామండి. ఇలా రాయొచ్చా,
రివర్స్ ఆర్డర్లో డిక్రీజింగ్ ఆర్డర్లో రాయచ్చండి. n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ సో ఆన్ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఆల్సో డినోటెడ్ యాజ్ n ఫ్యాక్టోరియల్. దీని ఫ్యాక్టోరియల్ అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో రాసుకోండి లేదా ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయండి. ప్రోడక్ట్ ఆఫ్ n ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ యొక్క ప్రోడక్ట్ n ఫ్యాక్టోరియల్ అనే దాంతో రిప్రజెంట్ చేస్తాం. 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 అండి. 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ కూడా 1 అండి. 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ 2 ఇంటూ 1 2 అండి. 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ 3 ఇంటూ 2 ఇంటూ 1 6 అండి. 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 24 అండి. 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 120 అండి. 6 ఫ్యాక్టోరియల్ వాల్యూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 720 అండి. అండ్ 7 ఫ్యాక్టోరియల్ వాల్యూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 5040 కాన్సెప్ట్స్. దీన్ని మనం ఫ్యాక్టోరియల్ నోటేషన్ అంటామండి. ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ n ఫ్యాక్టోరియల్. నౌ థర్డ్ పాయింట్ ఏంటి అంటే an irrational number ఈ అండి ఎక్స్పోనెన్షియల్ నంబర్ అంటాం దాని గురించి చదువుకుందాం. థర్డ్ వన్ an irrational number e. దీని ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్పోనెన్షియల్ నంబర్ అంటాం. దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ నంబర్ అని కూడా అంటాం. ఎలా అని చెప్పచ్చు. ఈ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. యాక్చువల్గా ఏం జరుగుతుంది ఇక్కడ అంటే సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ నోటేషన్స్ అంటే ఏంటి 1/0 ఫ్యాక్టోరియల్ 1/1 ఫ్యాక్టోరియల్ 1/2 ఫ్యాక్టోరియల్ రెసిప్రోకల్స్ అండి. ఫ్యాక్టోరియల్స్ యొక్క రెసిప్రోకల్స్ 1/3 ఫ్యాక్టోరియల్ 1/4 ఫ్యాక్టోరియల్ 1/5 ఫ్యాక్టోరియల్ సో ఆన్ 1/n ఫ్యాక్టోరియల్ అప్ టు ఇన్ఫినిటీ టర్మ్స్ అండ్ దిస్ వాల్యూ ఇస్ టర్మ్డ్ యాజ్ ఈ అండి. దీన్ని మనం ఈ అంటామండి. ఎక్స్పోనెన్షియల్ నంబర్ అంటాం. దిస్ టోటల్ వాల్యూ అప్ టు ఇన్ఫినిటీ టర్మ్స్ యొక్క వాల్యూని మనము ఎక్స్పోనెన్షియల్ వాల్యూ నంబర్తో ఈతో రిప్రజెంట్ చేస్తామని దాన్ని ఎక్స్పోనెన్షియల్ నంబర్ అంటామండి. వాల్యూ వాట్ ఈస్ ఇట్స్ వాల్యూ? ఈ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు 1/0 ఫ్యాక్టోరియల్ ఎంత అండి? 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 అని చెప్పుకున్నాం. సో 1/1 ఫ్యాక్టోరియల్ 1 అండి. 1/2 0.5 1/6 6తో డివైడ్ చేస్తే 0.16 అప్రాక్సిమేట్లీ సో ఆన్. దీన్ని మొత్తాన్ని యాడ్ చేయండి. అప్రాక్సిమేట్ వాల్యూ మనకు వస్తుంది. 1 + 1 2 0.0 0.5 0.16 2.66 వస్తుంది. యాక్చువల్ దీని అప్రాక్సిమేట్గా మిగతా వాల్యూస్ అన్నింటిని కూడా యాడ్ చేసుకుంటూ పోతే అప్రాక్సిమేట్గా మనం ఏం చెప్పచ్చు అంటే ఇట్స్ వాల్యూ ఈజ్ అప్రాక్సిమేట్లీ 2.78. యాక్చువల్గా దీని వాల్యూ మారుతూ వస్తుందండి. ఇన్ఫినిటీ టర్మ్స్ మారుతూ ఉంటాయండి. ఇన్ఫినిటీ అంటే ఎన్ని నెంబర్స్ అంటే తెలియదు. సో దీని వాల్యూ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందండి. ఇట్స్ వాల్యూ ఆల్వేస్ లైస్ ఇన్ బిట్వీన్ 2 and 3 అండి. అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్పోనెన్షియల్ నంబర్. దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ నంబర్ అంటాం. సో 1 is imaginary numbers,
అండ్ దేర్ కాన్సెప్ట్స్. దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సిండేది ఐ అంటే √-1 అండి, I² అంటే -1 అండి, I³ అంటే -i అండి, I⁴ అంటే 1 అండి. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ నోటేషన్. n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. ఫ్యాక్టోరియల్స్ మీద డిపెండ్ అయి ఉన్న నంబర్ అండ్ ఇర్రేషనల్ నంబర్ ఈ అండి, ఎక్స్పోనెన్షియల్ నంబర్ అంట. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎ ఫేమస్ థీరం. ప్రూఫ్ అవసరం లేకుండా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బ్రీఫ్గానే. ఒక ఫేమస్ థీరం ఉందండి, కాల్డ్ యాజ్ యూలర్ థీరం. యూలర్స్ థీరం. ఎక్స్ బిలాంగ్స్ టు ఎనీ రియల్ వాల్యూ. ఎక్స్ అనేది ఏ రియల్ వాల్యూ అయినా కావచ్చు, రియల్ వాల్యూ, నాట్ ఇమాజినరీ వాల్యూ. ఎక్స్ అనేది ఏదైనా రియల్ వాల్యూ అయినప్పుడు e⁻i(x) is equals to cos x plus I sin x అంటాం. దిస్ ఈస్ కాల్డ్ యూలర్ ఫార్ములా. దీన్ని యూలర్ ఫార్ములా అంటాం. e⁻i అంటే √-1, ఎక్స్, ఈ ఎక్స్ అనేది రియల్ వాల్యూ అండి. సో e⁻ix యొక్క వాల్యూ ఏమవుతుంది అంటే ఈ ఎక్స్కి సంబంధించిన కాస్, ఎక్స్కి సంబంధించిన సైన్ వస్తాయండి, I sin. అండ్ దిస్ cos x is called as real part అండ్ sin x is called as, I అంటే ఇమాజినరీ అండి కాబట్టి దాని కోఎఫిషియంట్ కాబట్టి ఇది ఐని ఏమంటాం మనము, sin x ని ఏమంటామంటే మనము ఇమాజినరీ పార్ట్. There is a big chapter, complex numbers. In that chapter I will explain in detail వీటి గురించి. సో e⁻ix అనే దాన్ని మనము cos x plus I sin x అని రాస్తామండి. ఎలా రాసినా ఒకటే అని చెప్పి sin x plus I cos x రాయకూడదు. డోంట్ రైట్ లైక్ దిస్. సో I కోఎఫిషియంట్ కంపల్సరీ sin అయి ఉండాలి, I లేని టర్మ్ cos x అయి ఉండాలి. సో e⁻ix is equals to cos x plus I sin x. e⁻ix ఏమో అంటే నేను ఇక్కడ x ప్లేస్లో -xని రీప్లేస్ చేస్తే, ఇఫ్ ఐ రీప్లేస్ x by -x, then what we get? Cos of -x plus I sin of -x. నెగిటివ్ యాంగిల్స్కి ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ యొక్క వాల్యూస్ మనకు తెలుసు. Cos of -x which is nothing but cos x, sin of -x minus sin x. సో e⁻ix అంటే cos x minus I sin x. సార్ ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది సార్? e⁻ix ఇంటూ e⁻ix అంటే cos x plus I sin x ఇంటూ cos x minus I sin x. సో e⁻ix, e⁻ix ని 1/e⁻ix అని రాసుకోవచ్చు. a plus b ఇంటూ a minus b, a² minus b² cos² x minus I sin x whole square. e⁻x gets cancelled, 1 is equals to cos² x, I² వస్తుందండి, -1 ఫార్ములా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin² x. A famous relation, a famous identity that we get again. మనం ఆల్రెడీ చదువుకున్నామండి దీన్ని, ఇది మరీ మనకు వచ్చింది. cos² x plus sin² x is equals to 1. We know that cos² theta plus sin² theta is equals to 1. సో cos x sin x ట్రిగ్నామెట్రీ వాల్యూస్ అండి ఇవి. వీటిని మనము ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్లోకి రాస్తున్నాం. ఇలా కన్వర్ట్ చేసి మనము ట్రిగ్నామెట్రిక్ సంబంధించిన ఫార్ములాలు ఏవైనా సరే ఇలా ఎక్స్పోనెన్షియల్ ఫార్ములో కన్వర్ట్ చేసి ఫార్ములాస్ మనం డిరైవ్ చేసుకోవచ్చు, ప్రాబ్లమ్స్ కూడా చేసుకోవచ్చు. వీ కెన్ డూ వెరీ ఈజీలీ ఎవ్రీ ప్రాబ్లం.
మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ కాన్సెప్ట్ మీద కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏంటంటే అన్నీ చేసుకోవచ్చు. దీని ప్రూఫ్ ఒకటి నేను కాంప్లెక్స్ నంబర్స్ అనే చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పవర్ ix ఈజ్ ఈక్వల్స్ టు కాజ్ ఎక్స్ ప్లస్ ఐ సైన్ ఎక్స్ ఎలా వస్తుంది అని. సో దిస్ ఆర్ ద థీరం. దిస్ ఇస్ ద థీరం కాల్డ్ యాజ్ యూలర్స్ థీరం. ఈ పవర్ ix ఈజ్ ఈక్వల్స్ టు కాజ్ ఎక్స్ ప్లస్ ఐ సైన్. ఈ పవర్ మైనస్ ix ఈజ్ ఈక్వల్స్ టు కాజ్ ఎక్స్ మైనస్ ఐ సైన్. చాలా ఇంపార్టెంట్ అండి, రిమెంబర్. ఇప్పుడు ట్రిగ్నామెట్రిక్ సంబంధించిన కాన్సెప్ట్స్ని వీటిని యూజ్ చేసి ఎలా డిరైవ్ చేసుకుని ఎలా నేర్చుకుంటాం, ఏ విధంగా ప్రాబ్లమ్స్ చేస్తామనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ పవర్ ix ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాసుకున్నాం కాబట్టి మీకు లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ మీద ఐడియా ఉండాలండి. మనకు తెలుసు అవన్నీ, ఒకసారి రాస్తాను. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ మనకు తెలుసండి. ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం మైనస్ ఎన్, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎంఎన్, ఏ పవర్ మైనస్ ఎం ఇజ్ ఈక్వల్స్ టు 1 బై ఏ పవర్ ఎం, ఏ పవర్ మైనస్ 1 ఇజ్ ఈక్వల్స్ టు 1 బై ఏ. చూడండి, కాన్సెప్ట్స్ని నేను ఎగ్జాంపుల్స్గా చెప్తానండి. ఇప్పుడు మీకు అవి ఏవైతే వాల్యూస్ మనకు ఫార్ములాస్గా వస్తాయో, ఆ ఎగ్జాంపుల్ వాల్యూస్లో ఆన్సర్స్ ఏవైతే వస్తాయో వాటిని మీరు ఫార్ములాస్గా గుర్తుపెట్టుకోవాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ దెమ్ అన్నింటినీ. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ sin of alpha plus beta and cos of alpha plus beta in terms of alpha and beta individually. No need. Sin of alpha plus beta and cos of alpha plus beta యొక్క వాల్యూస్ ని ఆల్ఫా బీటాలో రాయమన్నాడండి. సార్ మనం ఆల్రెడీ ఫార్ములాస్ డిరైవ్ చేశాం సార్ బై యూజింగ్ జామెట్రీ. ఈ రెండుకి ఫార్ములాస్ నేను డిరైవ్ చేశానండి ఆల్రెడీ. ఐ ఆల్రెడీ డిరైవ్డ్ అండి. ఏంటి ఫార్ములాస్ మనం డిరైవ్ చేసుకున్నాం ఆల్రెడీ. సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాజ్ ఆల్ఫా సైన్ బీటా అండి. అలాగే కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్స్ టు కాజ్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. ఇవాళ మనం డిరైవ్ చేసుకున్నాం బై యూజింగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ జామెట్రీ. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ యొక్క ఒరిజినల్ డెఫినేషన్ ద్వారా జామెట్రీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ని కన్స్ట్రక్షన్ చేసుకొని ఒక జామెట్రీ నుంచి మనం వాటిని డిరైవ్ చేసుకున్నామండి ఆల్రెడీ. డిరైవ్డ్ ఇట్. బట్ ఇప్పుడు ఇన్ ఏ న్యూ వే ఐ విల్ డిరైవ్ ఇట్. వీటిని కొత్త వేలో మనం డిరైవ్ చేస్తాం. ఫార్ములా నెంబర్ 1 we have cos x plus I sin x e power I x. ఫార్ములా x ప్లేస్లో నేను ఆల్ఫా ప్లస్ బీటాని రీప్లేస్ చేస్తాను. ఐ రీప్లేస్ x విత్ ఆల్ఫా ప్లస్ బీటా. సో కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ I sin ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా is equals to e power I of alpha plus beta. So e power I alpha plus I beta. a power m plus n అంటే a power m into a power n అంటే e power I alpha into e power I beta. ఎలా అయితే e power ix ని మనం cos x plus I sin x అని రాసామో e power I alpha అని మనం ఏం రాయొచ్చు కాజ్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అని రాయొచ్చు. ఈ పవర్ ఐ బీటా అని మనం ఏమని రాసుకోవచ్చు అంటే కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా అని రాసుకోవచ్చు. మల్టిప్లై చేయండి. కాజ్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా మనకు మల్టిప్లికేషన్ తెలుసు. కాజ్ ఆల్ఫా కాస్ బీటా, కాజ్ ఆల్ఫా ఇంటూ ఐ సైన్ బీటా ప్లస్ ఐ
sin beta cos alpha, I sin alpha into cos beta plus I sin alpha cos beta, I into I square minus 1 sin alpha into sin beta, sin alpha sin beta. So cos alpha cos beta minus sin alpha sin beta, ఈ రెండింటి నుంచి I కామన్ తీయండి. By taking I as a common factor, we get sin alpha cos beta plus sin beta cos alpha. ఇది దేని వాల్యూ అంటే cos of alpha plus beta plus I sin of alpha plus beta యొక్క వాల్యూ ఇది. దీని వాల్యూ ఇది cos of alpha plus beta plus I sin of alpha plus beta యొక్క వాల్యూ ఫైనల్గా నాకు ఇది వచ్చింది. ఈక్వేట్ చేస్తే I కోఎఫిషియంట్ sin of alpha plus beta అండి, ఇక్కడ I కోఎఫిషియంట్ sin alpha cos beta plus cos alpha sin beta అండి. I లేన్ టర్మ్ cos of alpha plus beta అండి, రియల్ వాల్యూ. ఇక్కడ రియల్ వాల్యూ cos alpha cos beta minus sin alpha sin. Again we get the proof. One more proof, మనకు ఇంకో ప్రూఫ్ వచ్చింది. అలాగే మీరు కావాలంటే ఏం చేయొచ్చంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్. క్రింద వాల్యూస్ ఇస్తానండి, కొన్ని వాల్యూస్ కనుక్కున్నాం. ఈ పవర్ I theta నెంబర్ 1, నెంబర్ 2 ఈ పవర్ I beta నెంబర్ 3, ఈ పవర్ I alpha నెంబర్ 4, ఈ పవర్ మైనస్ I gamma ఏమవుతాయి? ఈ పవర్ I theta అంటే ఏం రాయొచ్చు? cos theta ప్లస్ I sin theta అని రాయొచ్చు. ఈ పవర్ I beta అని ఏం రాయొచ్చు? cos beta ప్లస్ I sin beta అని రాయొచ్చు. ఈ పవర్ I alpha అని ఏం రాయాలి? cos alpha ప్లస్ I sin alpha అని రాయాలి. ఈ పవర్ మైనస్ I gamma అని ఏం రాయాలి? cos gamma మైనస్ I sin. మైనస్ వచ్చినప్పుడు మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వచ్చింది అంటే ఇక్కడ మైనస్ వస్తుంది. ఈ పవర్ I ఇంటూ 0 cos 0 ప్లస్ I sin అంటే ఏమైంది? ఎనీథింగ్ పవర్ 0 1 అండి, cos 0 వాల్యూ కూడా 1, sin 0 వాల్యూ 0 అండి. అంటే ఈ పవర్ I ఇంటూ 0 యొక్క వాల్యూ ఏమైందండి? 1. ఈ పవర్ I పై బై 2 అండి, అంటే ఏం రాస్తామండి మనం? cos pi by 2 ప్లస్ I sin pi by 2. క్వాడ్రంట్ యాంగిల్స్కి ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ యొక్క వాల్యూస్ చాలా ఇంపార్టెంట్, నేర్చుకోమని చెప్పాను, ఇప్పుడు యూజ్ అవుతాయి. అవి నేర్చుకుంటే చాలు, మిగతా అవసరం లేదండి. cos 90 0, I ఇంటూ sin 90 1 అండి. సో I అండి. ఈ పవర్ I పై అంటే ఎంత అండి? cos pi ప్లస్ I sin pi అండి. అంటే cos pi వాల్యూ -1 ప్లస్ I ఇంటూ sin pi వాల్యూ 0 అండి. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద sin 0 cos -1. సో వి గెట్ -1 అండి. ఈ పవర్ I ఇంటూ 3 pi 2 ఏమవుతుంది? cos 3 pi 2 ప్లస్ I sin 3 pi 2. 3 pi 2 అంటే 270 degrees అండి.
నెగిటివ్ వై యాక్సిస్. వై యాక్సిస్ మీద కాస్ 0 సైన్ 1 అవుతుంది. నెగిటివ్ వై యాక్సిస్ మీద కాస్ 0 సైన్ -1 అవుతుంది. సో కాస్ 0 అండి ప్లస్ ఐ ఇంటూ -1 మైనస్ ఐ. రిమెంబర్ గుర్తుపెట్టుకోండి, అవి 4 వాల్యూస్. ఈ పవర్ ఐ ఇంటూ 0 అంటే 1 రావాలి. ఈ పవర్ ఐ ఇంటూ π/2 కనపడితే ఐ రాసుకోవాలి. ఈ పవర్ ఐ ఇంటూ π కనపడితే -1 రాసుకోవాలి. ఈ పవర్ ఐ ఇంటూ 3π/2 కనపడితే -i రాసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, one more example I will explain. Evaluate cos of alpha minus beta and sin of alpha minus. ఈ రెండు వాల్యూస్, ఈ ఆల్ఫా మైనస్ బీటా అనే యాంగిల్స్కి కాస్ వాల్యూ సైన్ వాల్యూస్ని ఎవాల్యుయేట్ చేయమన్నారండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా. ఆల్ఫా బీటాలో రాయాలి. ఇంతకుముందు చేసిన ప్రొసీజరేనండి. మ్యాక్సిమం కాన్సెప్ట్స్ 90% ఆఫ్ కాన్సెప్ట్స్ అయిపోయినాయండి. మొత్తం ఇవన్నీ ఇవేనండి. ప్రీవియస్ క్లాసెస్లోనూ ఈ క్లాస్లోనూ చెప్పిన ఈ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి ట్రిగ్నామెట్రీలో 99% ప్రాబ్లమ్స్ మనం చేసేసుకోవచ్చు. అన్ని ఏవైనా కానివ్వండి. ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లమ్ చేయడానికి ఎన్ని మెథడ్స్ యూజ్ అవుతాయి చూస్తాను చూడండి. సో మెథడ్ 1, కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. ఫార్ములా ఏంటంటే నేర్చుకుందాం. కాజ్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ 2 ఫార్ములాస్. నేను ఆల్రెడీ చెప్పానండి మీకు నేర్చుకోమని చెప్పి. మళ్ళీ చెప్తున్నా. అగైన్ ఐ ఆమ్ టెల్లింగ్ దట్ లెర్న్ దిస్ 2 ఫార్ములాస్. ఇప్పుడు నేను బీటా ప్లేస్లో నేనేం చేస్తానంటే మైనస్ బీటాను రీప్లేస్ చేస్తానండి. బీటా ప్లేస్లో నేను మైనస్ బీటాను రీప్లేస్ చేస్తాను. సో వి గెట్ కాజ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్స్ టు కాజ్ ఆల్ఫా కాజ్ ఆఫ్ మైనస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ ఆఫ్ మైనస్. నెగిటివ్ యాంగిల్కి ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ తెలుసండి. మీరు ఫార్ములాస్ ఎంత బాగా నేర్చుకుంటే ట్రిగ్నామెట్రీ అంత ఈజీ అవుతుంది, అంత బాగా అర్థమవుతుంది, మీకు అంత ఈజీ కూడా అవుతుందండి, ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి చేయడానికి. మీరు ఫార్ములాలు నేర్చుకోకపోతే ట్రిగ్నామెట్రీ అసలు మీరు చేయలేరు కూడా. సో నెగిటివ్ యాంగిల్ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ యొక్క వాల్యూస్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. కాస్ సీకెంట్ మాత్రమే పాజిటివ్ అండి, రిమైనింగ్ అన్ని నెగిటివ్ అవుతాయండి. సో కాజ్ ఆల్ఫా కాస్ పాజిటివ్ అవుతుందండి, కాస్ బీటా సైన్ నెగిటివ్ అవుతుందండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందండి అప్పుడు sin alpha sin. This is the formula for cos of alpha minus. ఫార్ములా అండి, ఫార్ములా చెప్పానండి. ఫార్ములాస్ కాన్సెప్ట్స్ అన్నీ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మెథడ్స్ నేర్చుకోండి. ఆ మెథడ్స్ని ప్రాబ్లమ్స్ చేయడానికి యూజ్ చేయండి. ఏవైతే నేను మెథడ్స్ మీకు నేర్పిస్తున్నానో ఆ మెథడ్స్ని ప్రాబ్లమ్స్ చేయడానికి యూజ్ చేయండి. ఫార్ములాస్ మాత్రం నేర్చుకోండి. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏ. సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాజ్ ఆల్ఫా సైన్ బీటా. ఇందులో ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ బీటా ప్లస్లో మైనస్ బీటాని రీప్లేస్. అప్పుడు సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అవుతుందండి. సైన్ ఆల్ఫా కాజ్ ఆఫ్ మైనస్ బీటా, బీటా ప్లస్లో మైనస్ బీటాని రీప్లేస్ చేసి రాయాలి. కాజ్ ఆల్ఫా సైన్ ఆఫ్ మైనస్ బీటా, కాజ్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా. సో సైన్ ఆల్ఫా కాస్ బీటా, కాస్ పాజిటివ్
సైన్ నెగిటివ్ అవుతుంది, సో మైనస్ వస్తుందండి. సో మైనస్ కాజ్ ఆల్ఫా సైన్ బీటా. దిస్ ఈజ్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా. ఆల్ఫా మైనస్ బీటా. This is also very, very, very important. Remember. సో ఆల్ఫా ప్లస్ బీటా చేసామండి ఇక్కడ మనం. సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, వీటిని యూజ్ చేసి ఇప్పుడు మనము కాజ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా, సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా కూడా రాసేసాం. బీటా ప్లస్లో మైనస్ బీటా రీప్లేస్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఫార్ములాస్ గుర్తుపెట్టుకో. ఇవన్నీ లిస్ట్గా నేను రాస్తాను మళ్ళీ. మెథడ్ 2. నౌ వి గో టు మెథడ్ 2. కాజ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా యొక్క వాల్యూని కనుక్కోవాలి. అలాగే ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా యొక్క వాల్యూని కూడా కనుక్కోవాలి. సో దీన్ని ఏమన్నా రాయొచ్చు నేనంటే ఈ పవర్ ఐ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా, యూలర్స్ ఫార్ములా. ఈ పవర్ ఐ ఆల్ఫా మైనస్ ఐ బీటా. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. ఈ పవర్ ఐ ఆల్ఫా ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ బీటా. ఈ పవర్ ఐ ఆల్ఫా కాజ్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, మళ్ళీ ట్రిగ్నామెట్రిక్ ఫామ్ అండి. ఈ పవర్ మైనస్ ఐ బీటా, మైనస్ ఉంది కాబట్టి కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా. రెండు మల్టిప్లై చేయండి. సో బై మల్టిప్లికేషన్ we get cos alpha into total this value cos beta, cos alpha cos beta minus I cos alpha sin beta. Next I sin alpha తో టోటల్ ఈ వాల్యూని మల్టిప్లై చేయండి. ప్లస్ I sin alpha cos beta ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ I ఇంటూ I స్క్వేర్ sin alpha sin beta. We know that I square is equals to minus 1. So it becomes minus into minus plus. So cos of alpha minus beta ఏమవుతుంది? రియల్ వాల్యూ అండి. ఐ పార్ట్ లేనిది. ఇక్కడ కూడా రియల్ వాల్యూ తీసుకోండి. ఏముంది? ఐ లేని ఏమేమి? ఐ లేని టర్మ్స్ ఏమి? కాజ్ ఆల్ఫా కాజ్ బీటాలో ఐ లేదు, సైన్ ఆల్ఫా సైన్ బీటాలో ఐ లేదు. సో కాజ్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఏమవుతుంది? ఇటువైపు ఎల్హెచ్ఎస్లో సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అనేది ఇమాజినరీ కోఎఫిషియంట్, ఐ యొక్క కోఎఫిషియంట్. ఇటువైపు ఐ కోఎఫిషియంట్ తీసుకోండి. ఇక్కడ ఐ కోఎఫిషియంట్ ఏమి? సైన్ ఆల్ఫా కాస్ బీటా. ఇక్కడ ఐ కోఎఫిషియంట్ ఏమని? మైనస్ కాజ్ ఆల్ఫా సైన్ బీటా. I think we get again the same formulas. మళ్ళీ ఇవే ఫార్ములాస్ వచ్చాయి. This is method 2. Same formulas. Again we are getting in this method also we get. ఈ మెథడ్ లో కూడా మనం చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్. Find the values of all trigonometrical ratios for the angles A 90 plus alpha, B 270 plus alpha, where 0 less than alpha less than 90. ఆల్ఫా యాక్యూట్ యాంగిల్ అయినప్పుడు 90 ప్లస్ ఆల్ఫాకి 270 ప్లస్ ఆల్ఫాకి ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ యొక్క వాల్యూస్ని అన్ని ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ యొక్క వాల్యూస్ని కనుక్కోమన్నాడు. ఫైండ్ అన్నాడు. చేద్దాం. వి విల్ సొల్యూషన్. ఒక్కొక్క మెథడ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం నేర్చుకున్న ఈ కాన్సెప్ట్స్ని ఎలా అప్లై చేయొచ్చు అనేది నేర్చుకోండి.
ప్రాబ్లం ఇంపార్టెంట్ కాదండి. ప్రాబ్లం మనం ఏ కాన్సెప్ట్స్ వాడాము, ఎలా ఒక కాన్సెప్ట్ని అప్లై చేసాము అనేది ఇంపార్టెంట్. ప్రాబ్లం ఇంపార్టెంట్ కాదు, ఎలా అప్లై చేయాలి. అప్లికేషన్ నాలెడ్జ్ ఆఫ్ ద ఫార్ములాస్ అండి. ఫార్ములాస్ యొక్క అప్లికేషన్ నాలెడ్జ్ యూజ్ అవుతుంది, ఎలా చేయొచ్చు అనేది. సో ఎన్ని మెథడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అన్ని మెథడ్స్లోనూ డిఫరెంట్ వేస్లో మనం ఎలా చేయొచ్చు అనేది నేర్చుకోవాలి. లెర్న్ దట్. ఫస్ట్ మెథడ్ 1, సైన్ ఆఫ్ 90 ప్లస్ ఆల్ఫా. ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ అన్నింటికి, ఆల్ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ యొక్క వాల్యూస్ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ సైన్ ఆఫ్ 90 ప్లస్ ఆల్ఫా చూద్దాం. యూజ్ ద ఫార్ములా sin of alpha plus beta. In the place of alpha there is 90 degrees and in the place of beta there is alpha. So దీని ఫార్ములా ఏమవుతుందండి, sin 90 cos alpha plus cos 90 sin alpha. sin 90 వాల్యూ క్వాడ్రంట్ యాంగిల్స్కి సంబంధించిన ఏవైతే క్వాడ్రంట్ యాంగిల్స్ ఉంటాయో వాటికి ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ యొక్క వాల్యూస్ మనకు వస్తే చాలండి. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్ మీద సైన్ కాసులు ఏమవుతాయో తెలిస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. sin 90 పాజిటివ్ వై యాక్సిస్ మీద 1 అండి ఇంటూ కాజ్ ఆల్ఫా, కాజ్ 90 పాజిటివ్ వై యాక్సిస్ మీద 0 అండి ఇంటూ సైన్ ఆల్ఫా. సో వి గెట్ 0 into anything 0, వి గెట్ కాజ్ ఆల్ఫా. సో అలాగే cos 90 ప్లస్ ఆల్ఫా ఏమవుతుంది, సేమ్ ఫార్ములా cos ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేయండి. cos ఏ cos బి అంటే cos 90 cos ఆల్ఫా అండి మైనస్ sin ఏ sin బి sin 90 sin ఆల్ఫా. cos 90 అగైన్ 0 into anything 0 మైనస్ sin 90 వాల్యూ 1 into sin ఆల్ఫా. సో వి గెట్ మైనస్ sin ఆల్ఫా. వి గెట్ ద రిజల్ట్స్. sin 90 plus alpha cos alpha and cos 90 plus alpha minus sin alpha. sin cos వచ్చినాయంటే ఇంక మిగతావన్నీ కనుక్కోవచ్చు, మీకు ఆ విషయం చెప్పినాను ఆల్రెడీ తెలుసు. sin బై కాస్ చేస్తే tan వస్తుందండి. సో tan ఆఫ్ 90 ప్లస్ ఆల్ఫా ఈక్వల్స్ టు sin 90 ప్లస్ ఆల్ఫా వాల్యూ cos ఆల్ఫా by cos 90 plus value minus sin alpha. So we get minus cot alpha. So tan 90 plus alpha value minus cot alpha. Automatically cot 90 plus alpha is equals to 1 by tan 90 plus alpha. Tan and cot are reciprocal to each other. So 1 by minus cot alpha, because tan 90 plus alpha యొక్క వాల్యూ మైనస్ cot alpha. సో మైనస్ 1 by cot alpha మీన్స్ tan alpha. సో మైనస్ tan alpha. సో cot 90 ప్లస్ ఆల్ఫా యొక్క వాల్యూ ఏమవుతుంది, మైనస్ tan alpha అవుతుంది. కొసికెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. కొసికెంట్ 90 ప్లస్ ఆల్ఫా అంటే 1 by sin ఆఫ్ 90 ప్లస్ ఆల్ఫా, 1 by sin 90 ప్లస్ ఆల్ఫా వాల్యూ కాజ్ ఆల్ఫా వచ్చి ఉంటుందండి చూడండి, అంటే సీకెంట్ ఆల్ఫా. 1 by కాజ్ మీన్స్ సీకెంట్. సీకెంట్ 90 ప్లస్ ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు 1 by కాజ్ 90 ప్లస్ ఆల్ఫా అండి. 1 by కాజ్ 90 ప్లస్ ఆల్ఫా యొక్క వాల్యూ మైనస్ సైన్ ఆల్ఫా అండి, మైనస్ సైన్ ఆల్ఫా. సో మైనస్ 1 by sin ఆల్ఫా మీన్స్ కొసికెంట్ ఆల్ఫా. So secant 90 plus alpha value minus cosecant alpha. That's it. This is one method of finding the values of the trigonometrical ratios given in the problem. Problems లో ఏ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి దాన్ని బట్టి, ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోవాలనే దాన్ని బట్టి మనము కనుక్కున్నాం. సో 90 ప్లస్ ఆల్ఫాకి మెథడ్ 1లో వాల్యూస్ అన్నీ రాసామండి. ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ యొక్క అన్నింటి యొక్క వాల్యూస్ రాసాము. మెథడ్ 2 జామెట్రికల్లీ ప్రూవ్ చేస్తాం. I will prove geometrically.
లెట్ us టేక్ ఏ యూనిట్ సర్కిల్. ఒక యూనిట్ సర్కిల్ తీసుకుందాం స్టాండర్డ్ పొజిషన్లో. ఇది ఎక్స్ యాక్సిస్ అయి ఉంటుంది, ఇది వై యాక్సిస్, సెంటర్ ఆరిజిన్ అయి ఉంటుంది. యూనిట్ సర్కిల్ అండి, యాజ్ యూజువల్గా తీసుకుందాం. OA స్టాండర్డ్ పొజిషన్లో ఎక్స్ యాక్సిస్తో ఉంటుంది అండ్ ఇట్ రొటేట్స్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ మేక్స్ అన్ యాంగిల్ ఆల్ఫా విత్ ఎక్స్ యాక్సిస్. నాకు తెలుసండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకున్నానండి ఇలా. దిస్ ఈజ్ ఆల్ఫా, దిస్ ఈజ్ మైనస్ ఆల్ఫా, అండ్ వీ నో దట్ ఇట్ ఈస్ 180 minus alpha. This is 180 plus alpha. So this is cos alpha and this is sin alpha, and this point can be written as cos alpha comma sin alpha. I already told ఇక్కడ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి మైనస్ కాజ్ ఆల్ఫా కమా సైన్ ఆల్ఫా అవుతుంది. నెగిటివ్ వై యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ థర్డ్ క్వాడ్రంట్లో రెండు నెగిటివేనండి, ఎక్స్ వాల్యూ వై వాల్యూ. సో మైనస్ కాజ్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్ సైన్ నెగిటివ్. సో ఇక్కడ పాయింట్ ఏమవుతుంది, ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్ కాబట్టి కాజ్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా అవుతుంది. దీని వాల్యూ మైనస్ సైన్ ఆల్ఫా అండి, అండ్ దీని వాల్యూ ఏమండి కాజ్ ఆల్ఫా అండి. ఇక్కడ 90 డిగ్రీ. నో దట్ నాకేం కావాలి అంటే ఐ నీడ్ 90 ప్లస్ ఆల్ఫా. దీన్ని నేను ఎలా రాస్తానంటే 90 మైనస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా రాసుకోవచ్చు. సో క్లాక్ వైజ్లో మైనస్ ఆల్ఫా అండి, ఇక్కడ ఆల్రెడీ 90 డిగ్రీస్ అండి. సో మరొక యాంగిల్ ఏమవుతుంది అంటే మైనస్ ఆల్ఫాకి కాంప్లిమెంటరీ అవుతుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ 90 ప్లస్ ఆల్ఫా. ఇవి రెండు యాడ్ చేస్తే నాకేం రావాలి, 90 రావాలి సమ్. వాటినే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో 90 ప్లస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యాన్సిల్, 90 మిగులుతుందండి. సో కాంప్లిమెంటరీ సరిపోయిందండి. ఇక్కడ యాంగిల్ ఏమైందండి 90 ప్లస్ ఆల్ఫా. 90 ప్లస్ ఆల్ఫాకి ఆపోజిట్ వాల్యూ సైన్ అవుతుంది. సో సైన్ ఆఫ్ 90 ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 90 ప్లస్ ఆల్ఫాకి ఆపోజిట్ వాల్యూ, దట్ ఈస్ కాజ్ ఆల్ఫా. 90 ప్లస్ ఆల్ఫాకి అడ్జసెంట్ వాల్యూ కాజ్ అవుతుంది. సో కాజ్ ఆఫ్ డెఫినేషన్ అదే కదండి మనకి, సైన్ కాజ్ డెఫినేషన్ అదే 90 ప్లస్ ఆల్ఫా. అడ్జసెంట్ వాల్యూ ఏమైంది మైనస్ సైన్ ఆల్ఫా అండి. సో మైనస్ ఇంకా మిగతావన్నీ వచ్చేస్తాయి. tan రాయొచ్చు, tan 90 ప్లస్ ఆల్ఫా డివైడ్ చేస్తే మైనస్ కాట్ ఆల్ఫా. ఇక రిమైనింగ్ 3 వాల్యూస్ని మీరే రాసుకోండి. ఇది యువర్ సైడ్. కొసికెంట్ అంటే 1/sin, సీకెంట్ అంటే 1/cos, కాట్ అంటే 1/tan. We get the values automatically. This is one more method using geometry, using definitions of the trigonometrical ratio. Trigonometrical ratios as a circular functions గా తీసుకున్నప్పుడు వచ్చే డెఫినేషన్స్ బేస్ మీద వచ్చిన ఆన్సర్ 90 ప్లస్ ఆల్ఫా. థర్డ్ మెథడ్, మెథడ్ 3. నైంటీ ప్లస్ ఆల్ఫాకి ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ యొక్క వాల్యూస్ కావాలి. సో ఐ టేక్ కాస్ 90 ప్లస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 90 ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు e power I into 90 plus alpha. So e power I 19 మనం pi by 2 గా రాసుకోవచ్చు, ప్లస్ I into alpha I alpha. a power m plus n is equals to a power m into a power n అండి. సో e power I pi by 2 into e power I ఆల్ఫా. సో నేను మీకు చెప్పాను నేర్చుకోమని చెప్పి ఫార్ములా
ఈ పవర్ ఐ పై బై 2 ఎక్కడ ఉందండి, చూద్దాం ఎక్కడ ఉంటుంది. సో ఈ పవర్ ఐ పై బై 2 యొక్క వాల్యూ ఐ అండి. ఇట్స్ వాల్యూ ఈజ్ ఐ. నేర్చుకోండి ఫార్ములాస్. మీరు ఫార్ములాస్ నేర్చుకుంటే స్క్రోలింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. డైరెక్ట్గా మీరు సొంతంగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వీడియోను పాస్ చేసి మీరు ఓన్గా చేయండి, ఆ తర్వాత చూడండి సొల్యూషన్. సో ఈ పవర్ ఐ పై బై 2 వాల్యూ ఐ అండి. ఈ పవర్ ఐ ఆల్ఫా విచ్ ఈస్ నథింగ్ బట్ కాజ్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. మల్టిప్లై చేయండి. ఐ ఇంటూ కాజ్ ఆల్ఫా, ఐ కాజ్ ఆల్ఫా, ఐ ఇంటూ ఐ స్క్వేర్ -1, సో మైనస్ సైన్ ఆల్ఫా. ఈక్వేటింగ్. రియల్ పార్ట్ ఐ లేనిది కాజ్ ఆఫ్ 90 ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్, ఇక్కడ ఐ లేనిది మైనస్ సైన్ ఆల్ఫా. ఐ కోఎఫిషియంట్ సైన్ ఆఫ్ 90 ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్, ఇక్కడ ఐ కోఎఫిషియంట్ ఇటువైపు కాజ్ ఆల్ఫా. ఆల్రెడీ వచ్చి ఇవే నేను చేసామండి మనం ఆల్రెడీ. సో సైన్ 90 ప్లస్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా, సైన్ 90 ప్లస్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా, కాస్ 90 ప్లస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా, కాస్ 90 ప్లస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా. సేమ్ రిమైనింగ్ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ యొక్క వాల్యూస్ని మీరే ఫైండ్ అవుట్ చేయండి. వన్ మోర్ మెథడ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని డిఫరెంట్ మెథడ్స్లో మన కాన్సెప్ట్స్ యూస్ చేసి అప్లై చేసి చేయించండి. యూ హ్యావ్ టు లెర్న్ ద అప్లికేషన్ నాలెడ్జ్. Everybody knows cos square theta plus sin square theta is equals to 1, but where we have to apply is the most important. It can be learned by solving so many different types of problems. Different types of problems మనం సాల్వ్ చేయడం ద్వారానే మనం దీన్ని చేయొచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు. This is one more. Use Euler's form and laws of exponents or geometry, definition of the trigonometrical ratios, or use compound angle concept, sin of a plus b and cos of a plus. ఇప్పుడు 270 ప్లస్ ఆల్ఫా అని ఇదే మెథడ్లోనే మీరే ప్రాక్టీస్ చేయండి. డూ యువర్ సెల్ఫ్. ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తాయండి, చాలా ఈజీగా వస్తుంది, నో ప్రాబ్లం. ఏ మెథడ్ అయినా వాడచ్చు. జామెట్రీలో కూడా ఎలా వాడాలో చూడండి. 270 ప్లస్ ఆల్ఫా ఎక్కడ వస్తుంది యాంగిల్, వేర్ ఇట్ గెట్స్ అండ్ వాట్ ఇట్ హ్యాపెన్స్, వాట్ ఇట్ బికమ్స్, యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. సో లైక్ దిస్ యూ కెన్ ఫైండ్ అవుట్, యూ కెన్ సాల్వ్, you can find out the solution or we can solve any problem using all these concepts, even in maximum concepts. 99% maximum concepts you can. సో నేను మీకు ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవి 4 ఫార్ములాస్ నేర్చుకోమని చెప్తానండి, రాస్తాను. సో కన్క్లూజన్స్ రాస్తానండి. యాక్చువల్గా ఇవి చాలా ఇంపార్టెంట్. కన్క్లూజన్స్. వన్ ఈస్ cos x plus I sin x is equals to e power ix, x belongs to R. రెండవది cos x minus I sin x is equals to e power minus ix, x belongs to R. మూడవది sin of alpha plus beta ఫార్ములా రాసుకోండి. నాలుగవది cos of alpha plus beta అనే ఫార్ములా యొక్క వాల్యూని రాసుకోండి. ఐదవది sin of ఆల్ఫా మైనస్ బీటా అనే ఫార్ములాను రాసుకోండి. ఆరోది కాజ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అనే ఫార్ములా. ఇవి 6 ఫార్ములాలు నేర్చుకోండి. లెర్న్ దిస్.